దూరంగా ఎక్కడో ఏదో మృదువైన చప్పుడు. నా శరీరం ఇక్కడే ఉన్నా నా ఆత్మ ఎక్కడో ఉన్నట్టుంది. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఉన్న కొవ్వొత్తి ఆరిపోయింది. చీకటిలో గాలికి ఎదురుగా ఎంతసేపు పోరాడిందో చివరికి ఓడిపోయింది. గడియారం వైపు చూస్తే టైం ఉదయం 11 అయ్యింది. నిమిషాలు గంటలు నిశ్శబ్దంగా నన్ను దాటిపోతున్నాయి. చాలాసేపటికి మనసులో ఓ చిన్న ఆలోచన. ఎలాగైనా చనిపోవాలనుకున్నప్పుడు ఆఖరి క్షణాలు ఆనందంగా నాకు నచ్చినట్టుగా ఎందుకు మార్చుకోకూడదు? అయితే నాకు నిజంగా నచ్చేదేంటి? ఆ ప్రశ్న ముందు నిశ్శబ్దంగా నిలిచిపోయాను. పక్కనే ఉన్న మొబైల్ తీసి ఫేస్బుక్ ఓపెన్ చేశాను. నాకు తెలియకుండా నా చేతులు ఏదో రాస్తున్నాయి. నేను కొన్ని రోజులు ఎక్కడికైనా ప్రయాణించాలనుకుంటున్నాను. ఏదీ అనుకోలేదు. ఎక్కడికి వెళ్లాలో తెలీదు. ఈ గమ్యం లేని ప్రయాణంలో ఎవరైనా నాతో జతకడతానంటే నాకు కాల్ చేయండి. ఫోన్ పక్కనే పడేసి అక్కడే మంచంపై అలా వాలిపోయాను. టైం ఎంతసేపు గడిచిందో తెలీదు. మెసేజ్. ఫోన్ బ్లింక్ అయ్యింది. మెసేజ్ చూడాలని అనిపించలేదు. మళ్ళీ ఇంకో మెసేజ్, మళ్ళీ ఇంకోటి. ఇష్టం లేకపోయినా ఫోన్ తీసి చూశాను. ఎవరో తెలీదు. మెసేజ్ ఇలా ఉంది: మీ మెసేజ్ చూశాను, మీతో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. సమాధానం ఇవ్వాలని అనిపించలేదు. ప్రొఫైల్ చెక్ చేశాను. అక్కడ ఏ వివరాలు లేవు. ఆ పేరు ఎప్పుడూ వినలేదు. ఫోన్ లాక్ చేసి పక్కన పడేశాను. ఎందుకో తెలీదు, నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకో మెసేజ్. మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఒక్క క్షణం ఆగిపోయాను సందేహంతో. ఆశ, ఉత్సాహం, నమ్మకం లేకపోయినా అప్రయత్నంగా నా నెంబర్ పంపించాను. ఒక్క నిమిషం గడిచింది. తర్వాత ఫోన్ మోగింది. తెలియని నెంబర్. ఆన్సర్ చేయాలని అనిపించలేదు. మళ్ళీ రింగ్ అయింది. అయిష్టంగా నెమ్మదిగా తడబడుతూ ఫోన్ తీశాను. హలో. ఓ నిశ్శబ్దం. ఓ క్షణం. తర్వాత ఆ చివర నుంచి ఓ స్వరం. హాయ్, నేను మాయ.